ప్రభునందు అత్యంత ప్రియులైన మా ప్రియులందరికీ ప్రభునామమున మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క వాక్య భాగము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. కార్యారంభము కంటే కార్యాంతము మేలని ఈ యొక్క భాగాన్ని అనుసరించి మనము ఆరంభము అంతము అనే విషయాల నుంచి చూస్తూ ఉన్నాం. తిరిగి మనము ఎఫెసీ సంఘాన్ని గురించి, స్మరణ సంఘాన్ని గురించి కూడా మనం తలంచినాం. తిరిగి 3వ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఇవి ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘములకు దేవుని యొక్క 7 ఆత్మలు కలిగినటువంటి దేవుడు చెప్పే సంగతులు. 12వ అధ్యాయము ప్రకటన గ్రంథము 2:12లో పెర్గమాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయము, వాడిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా, పెర్గమాలో ఉన్న సంఘపు దూతకు ఇలా వ్రాయము. ఎవరికి రాస్తున్నాడు? సంఘపు యొక్క దూతకు. అంటే సంఘాన్ని నడిపించేటువంటి సేవకుడు కావచ్చు, సంఘాన్ని నడిపించేటువంటి పెద్దలకు కావచ్చు, సంఘాన్ని నడిపించేటువంటి పరిచారకులకు కావచ్చు. కాబట్టి నడిపించేటువంటి వారికి రాస్తున్నాడు. ఎందుకంటే రేపు దేవుడు లెక్క అడిగేది వారినే. దేవుని యొక్క స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘములో వారిని అధ్యక్షులుగా పెట్టినాడు. ఒకవేళ నీవు ఎవరివో అపోస్తుల కార్యం 20:27 నుంచి చెప్పినట్లు పెద్దలను పిలిపించి చెప్పినటువంటి యొక్క వర్తమానముగా ఉంటున్నటువంటి విషయం. అందుకని సంఘపు దూతకి ఇలాగు రాయము, 2 అంచులు గల ఖడ్గము గలవాడు. మామూలు కాదు, వాడి అయినటువంటి 2 అంచులు కలిగినటువంటి ఖడ్గం అంట. వాడి అయినటువంటి యొక్క, అందుకనే జాగ్రత్త కలిగి ఉండేవారంగా ఉండాలి. సంఘములో సేవ చేసేటువంటి మనము, సంఘాన్ని నడిపించేటువంటి మనము, సంఘానికి మాదిరికరమైనటువంటి వారముగా ఉంటున్నామా? మనకు రాస్తున్నటువంటి యొక్క మాట. అందుకని 7 సంఘములకు కూడా దూతలకే రాస్తున్నాడు. అంటే సంఘానికి ఎవరు అవసరం అంటే దూతలు అవసరం. ఈ రోజుల్లో తప్పుడు యొక్క సిద్ధాంతంలో ఉన్నాం. సంఘాలకు సేవకులు అవసరం లేదు, మేమే సేవకులం అనేటువంటి చేసే దినాల్లో ఉన్నాం. కానీ బైబిల్ పరంగా ఏం చెప్తుంది? 7 సంఘములు, 7 సంఘములకు దూతలు ఉన్నారు. ఆ దూతలకు రాస్తున్నటువంటి మాట ఏంటిది? ఆ యొక్క రాస్తున్న విషయంలోనంటే 13వ వచనము, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతియోపాను వాడు మీ మధ్యన చంపబడిన దినముల్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. చూసినారా ఎంత మంచి ఆరంభముగా ఉంటుంది. పెర్గమాలో ఉన్నటువంటి సంఘము సంఘానికి దూతకు రాస్తూ, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నాము. ఇప్పుడు కూడా మనం ఎక్కడ ఉన్నాము? దేవుని సంఘం ఎక్కడుందంటే సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలము, సాతాను కాపురం ఉన్నటువంటి స్థలము. సాతాను, అందుకనే ఈ లోకము అంతా కూడా సాతానుదిగా ఉంటుంది. అందుకనే ఈ లోక రాజ్యముల మహిమ నాకు అప్పగించబడింది. కాబట్టి ప్రభు కూడా చెప్పినాడు వాని సాతాను యొక్క రాజ్యము అని. అందుకనే ఈరోజు దేవుని బిడ్డలకు అధికారం లేదు. ఎందుకు అంటున్నారంటే మీకు లేదు, అంత మాదే. కాబట్టి మీరు ఏదైనా మందిరం కట్టుకోవాలన్నా, సేవ చేయాలన్నా, ఏం చేయాలన్నా మేము ఇవ్వాలి పర్మిషన్. లేకపోతే మీరు ఎట్లా కడుతున్నారు అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే సాతానుకు సంబంధించిన యొక్క స్థలములో లేక వాని యొక్క ప్రాంతంలో ఉన్నాము సంఘము, అంగము. అయితే ఆ విధంగా సాక్ష్యంగా ఉన్నటువంటి సంఘం ఆరంభం ఎంత సాక్ష్యం కలిగి ఉంటుంది. అంతేకాదు అంతియోపాయని వాడు కూడా ఏమైనాడంటే ప్రభు కొరకు అతసాక్షి అయినటువంటి దినముల్లో కూడా సంఘం ఎంతో గట్టిగా విశ్వాసంగా ఉన్నది. కాబట్టి అంతే ఉన్నది. 14వ వచనంలో, ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉంది. ఇంత కరెక్ట్గా ఉన్నా ఇంకా కొన్ని తప్పిదాలు ఉన్నాయంట. ఏంటి అంటే అవి ఏమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, జారత్వము చేయునట్లు, ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకు నేర్పిన బిలాము బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు. అటువలే నికోలాయితుల బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు. గమనించినారా ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు? ఎన్ని సాక్ష్యం కలిగి భయంకర పరిస్థితుల్లో దేవుని కొరకు నమ్మకంగా ఉండి సాతాను స్థలం స్థలంలో ఉన్నా కూడా, కాపురం ఉన్న స్థలంలో ఉన్నా కూడా
ఇంకా కొన్ని తప్పులు మోపవలసి వస్తుంది సంఘం మీద. ఏంటిదంటే విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును జారత్వం చేయనట్లును ఇశ్రాయేలుకు ఉరివొట్టు అని బాలాకునకు బిలాము నేర్పినటువంటి బోధ. తప్పుడు బోధకులు ఈ దినాలలో సంఘాలు ఎక్కువైపోయినాయి. ఎవడు పడితే వాడు బైబిల్ పట్టుకోవడం, అందరూ బోధకులు అయిపోయినారు. కాబట్టి నీ బోధ ఏ విధంగా ఉంటుంది? సంఘానికి క్షేమాన్ని కలుగజేస్తుందా, లేక బిలాము గురించినటువంటి యొక్క బోధగా ఉంటుందా? బిలాము యొక్క బోధ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే దేవుని వాక్యంలో రాయబడింది. 2వ పేతురు పత్రికలో 2వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. కాబట్టి బోధ చేసేటువంటి బోధకులమైనటువంటి మనకు ఏమి రాయబడుతూ ఉంది అని అంటే చూడండి, 15వ వచనము, తిన్నని మార్గమును విడిచి బేహేరు కుమారుడైన బిలాము మార్గమున త్రోవ తప్పిపోయిరి. బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేరేపించను. అయితే తాను చేసిన అతిక్రమం దుర్నీతి వల్ల, తప్పుడు యొక్క నీతి, తప్పుడు యొక్క పద్ధతులలో ధనము సంపాదించుకోవాలని ఈ రోజుల్లో ఎవరు చూసినా డబ్బు డబ్బు డబ్బు, ఏ విధంగా డబ్బును సమకూర్చుకుందామా, ఏ విధంగా డబ్బును లాక్కుందామా, ఎట్లా అనేటువంటి బిలాము లాంటి బోధకుల మధ్యలో ఉన్నాం. బిలాము లాంటి యొక్క తప్పుడు పద్ధతులు కలిగినటువంటి వాళ్ళలో ఉన్నాం. అందుకనే యూదా పత్రికలు అంటాడు, అయ్యో వారికి శ్రమ అంట. ఇట్లాంటి వారు ఎవరైనా ఉన్నా తప్పుడు బోధలు నేర్పిస్తున్నామా, సంఘ క్షేమము కొరకు చేస్తున్నావా అని పరిచర్య లేకుంటే వెళుతున్నావా? 11వ వచనం, యూదా పత్రిక 11వ వచనంలో, అయ్యో వారికి శ్రమ. కాబట్టి పిల్లరా, ఏ విధంగా ఉంటుంది మన బోధ, ఏ విధంగా ఉంది మన తీరి, ఏ విధంగా ఉంది? అందుకనే జీవితాన్ని సరి చేసుకోకపోతే ఎట్లా? బిలాము యొక్క బోధ ఏంటంటే తప్పుడు పద్ధతులు నేర్పించేటువంటి బోధగా ఉంది. ఏంటి తప్పుడు బోధ? నేను ఒక చిన్న మాట నేను చదువుతున్నాను. సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో, ఇశ్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాళ్లతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతలకు బలులకు అర్పింపవలసిన బలులు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలు బయలు పేరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. చూసినారా తప్పుడు యొక్క బోధ బిలాము నేర్పించినాడు బాలాకు రాజుకు. ఎందుకంటే వారు దేవుని బిడ్డలు, ఆశీర్వించబడ్డ వాళ్ళు కాబట్టి వారిని ఎట్టి పరిస్థితుల్లో శపించడానికి వీలు లేదు. మరి ఏం చేయాలంటే వాళ్ళు శరీరానుసారంగా ఉన్నటువంటి మనుషులుగా ఉన్నట్టు కాబట్టి వారి మధ్యలోకి ఏం చేయాలంటే స్త్రీలను పంపినారు వ్యభిచారం చేయడానికి. ఈ దినాల్లో సంఘాలలో వ్యభిచారస్తులు చేస్తూ ఉన్నటువంటి విషయం, సంఘాలలో వ్యభిచారం చేసేటువంటి వారు ఎంత భయంకరంగా ఉంటున్నారు, ఎన్ని చూస్తున్నాం మనం సంఘాలలో పరిస్థితులు చూస్తుంటే. అందుకనే ప్రేరేపించే వాళ్ళుగా ఉన్నారు వ్యభిచారులు. అంతేకాదు తప్పుడు బోధలు, విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినొచ్చు అనేటువంటి తప్పుడు సిద్ధాంతాలను బోధించేవారు. ఎందుకంటే లాభం కొరకు చేసేటువంటి పరిచారకులు, బోధకులు, లేక సంఘం నడిపించేటువంటి వారు ఉంటున్నటువంటి సిద్ధాంతాల్లో ఉన్నాం. కాబట్టి పిల్లల దేవుని బిడ్డలంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే బయలుపేరును అత్తుకునంట ఏం చేశారంట? ఇదే విషయాన్ని కీర్తనకాడు రాసినటువంటి కీర్తన 106వ కీర్తన 28వ వచనము, మరియు వారు బయలుపేరును అత్తుకొని సచ్చిన వారికి అర్పించిన బలి మాంసం భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టింపగా వారిలో తెగులు రగిలి. సచ్చిన వారికి దినాలు చేస్తా కూర్చుంటారు. సచ్చినోని పేరు మీద ఏడళ్ళ గొయ్యను, కొల్లను గొయ్యను, అందరూ తీసుకుపోయి తినబెట్టను. ఒకప్పుడు లేదు. ఈ రోజుల్లో ఎక్కడ చూసిన సంఘాలలో వ్యభిచారాలు ఎక్కువైపోయినాయి, తప్పుడు బోధకులు ఎక్కువైపోయినారు, తప్పుడు బోధలు ఎక్కువైపోయినాయి. విగ్రహములకు బలి అర్పించి, ఏంటి విగ్రహం? ఇప్పుడు ఆ సచ్చినోని పేరు మీద కోసినారు, అందరు తింటారు. ఇట్లాంటి తప్పుడు బోధలు మన సహవాసంలోనికి వచ్చినాయి. ఇట్లాంటి బోధలు, ఇది ఎవరి బోధలు అంటే బిలాము బోధలు. దేని కొరకు చేసినారు వీరు బోధలు అంటే వారి సొంత లాభం కొరకు చేసేవాళ్ళు. ఇట్లాంటి వారిని ఏర్పరచుకొని ఉన్నటువంటి దినాలలో ఉంటున్నాం మనం. కాబట్టి ఇక పెర్గమా సంఘాన్ని గురించి చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే మనం గమనించాలా. ఏం చేసినారంటే అట్లాంటి వాళ్ళు ఉన్నారు, అటువల నికోయితులు ఉన్నారు. కాబట్టి 16వ వచనంలో, కావున మారు మనసు పొందము, లేని ఎడల నేను యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గం చేత వీరితో యుద్ధం చేస్తాను. మారు మనసు పొందు. నీవెవరు? సంఘాన్ని చెప్తున్నాడు. సంఘంలో ఇప్పుడేందండి మారు మనసు అంటే? ఒకప్పుడు సంఘం ఎంతో ఆరంభ దినాలలో ఎంతో పవిత్రంగా ఉంది. ఈ రోజులో చూస్తే సంఘంలో వ్యభిచారులు, మోసగాళ్ళు,
దొంగలు, త్రాగుబోతులు, లంచగొండులు, ఈ బిలాము లాంటి యొక్క తప్పుడు బోధకులు, లంచం కొరకు చేసేటువంటి వారు, ఇట్లాంటి దుర్మార్గమైన దినాలలో ఉన్నాం. ఈ పరిస్థితుల నుంచి మనం బయటపడకపోతే, మారు మనసు పొందకపోతే, నేను నీ యొద్దకు వస్తాను, రావడమే కాకుండా నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గం చేత నీతో యుద్ధం చేస్తాను. సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవి గలవాడు వినగా, సంఘములారా, సంఘములో ఉన్న దేవుని బిడ్డలముగా మనం ఏ విధంగా ఉన్నాం? నీ సంఘములో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? నీ సంఘము ఏ విధంగా? సంఘము దూతకు రాస్తూ ఉన్నాడు. కాబట్టి పెర్గమ సంఘములో ఎవరు ఉన్నారు అంటే బిలాము లాంటి బోధకులు ఉన్నారు. బిలాము లాంటి బోధకులు ఉన్నారు. సంఖ్యాకాండం 25 అధ్యాయంలో చదివినట్లుగా విశ్వాసుల్లో కావచ్చు, నడిపించేవారు కావచ్చు, వ్యభిచారులు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు, ఈ యొక్క తప్పుడు సిద్ధాంతాలను నేర్పించే బయలుపేరు అత్తుకొని సచ్చిన వారికి బలి అర్పించేటువంటి వారు, తినేటువంటి వారు ఉన్నారు. ఏమి కాదులే అని. అందుకనే రకరకాల ఆచారాలు వచ్చినాయి, రకరకాల పద్ధతులు ఈ రోజుల్లో సంఘాలకు వచ్చి దైవికమైనటువంటి క్రమము పోయిన దినాల్లో ఉంటున్నాం. అయినా కూడా ప్రభు కృప చూపి ఏమంటున్నాడు? మారు మనసు పొందుము, లేని ఎళ్ళ నేను వస్తున్నానన్నాడు. ఇదిగో ప్రభు వస్తున్న దినాల్లో ఉన్నాం. పెర్గమ సంఘము ఆరంభంలో చక్కగా ప్రారంభించబడింది, చివరికి చూస్తే ఎంతో బాధకరంగా ఉన్నటువంటి దినాల్లో ఉన్నాం. కాబట్టి మంచి పేరు పెర్గమ అనగా, పెర్గమ అంటే దుర్గము అని, అధిక వివాహము అనేటువంటి, అందుకనే అలాంటి తప్పుడు పత్తులకు లోబడిపోయినాం. కాబట్టి చివరి దినాలలో ఉంటున్నటువంటి ప్రియమైన దేవుని బిడలారా, సంఘాన్ని నడిపించేటువంటి మనమైన సంఘములో ఉన్న విశ్వాసులము ఏ విధంగా ఉంటున్నాం? పెర్గమ సంఘం యొక్క కాలంలో ఏ విధంగా ఉన్నారంటే బిలాము లాంటి బోధకులు ఉన్నారు. ఇశ్రాయేలు చెడిపోయినట్లుగా వ్యభిచారులు, విగ్రహాధికుల దినాల్లో ఉన్నాం. మనందరికి చెప్పే మాట ఏంటంటే మారు మనసు పొందడానికి ప్రభు అవకాశం ఇచ్చినాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే మేలు క్షేమం పొందుతాము. లేకపోతే దేవుని యొక్క ఉగ్రతకు, ఆయన వచ్చేటువంటి ఖడ్గము శిక్షకు నేను గురి అవుతాము. ఆత్మ సంఘములతో చెప్తున్న మాట చెవి గలవాడు వింటున్నావా? లేకపోతే విని నిర్లక్ష్య పెడితే నీ మీదనే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నష్టపోకుండా కార్యారంభము కంటే కార్య అంతము మేలని జీవితాలను సరిచేసుకొని చక్కపరుచుకొని ప్రభువు కొరకు ఆయన కోరిన మేరకు సాక్ష్యం కలిగి ఉందాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, మానవ అద్దుబాట్ల ద్వారా తెలియపరచబడిన మాటలు నీరు కట్టి ఫలింపచేయండి. నీ కొరకు నమ్మకంగా జీవించడానికి మాకందరికి సహాయపడమని యేసునామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం చేయండి. మనకు తండ్రి ప్రేమించే వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు మీ అందరికీ మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం.